ములుగు జిల్లాలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. ములుగు వెంకటాపూర్ పరిధిలోని బీట్లలో పెద్ద పులులు తిరుగుతున్నట్లు గ్రామాల ప్రజలు సమాచారం ఇవ్వగా ములుగు ఫారెస్ట్ రేంజ్ అధికారులు పెద్ద పులి అడుగులను గుర్తించారు. రేంజ్ ఆఫీసర్ శంకర్ ఆధ్వర్యంలో 20 మంది ఫారెస్ట్ బీట్ అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు. వెంకటాపురం బీట్లోని పాలంపేట వానలగుట్ట అడవిలోకి పశువుల మేత కోసం కాపర్లు వెళ్లగా పెద్ద పులి గాండ్రింపు శబ్దాలు వినబడ్డంతో పశువులన్నీ పారిపోయాయి. ఈ విషయాన్ని అటవీశాఖ దృష్టికి తీసుకువెళ్లారు రైతులు. పెద్ద పులి సంచారంతో వానలగుట్ట వరహాలగుట్ట సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అటు అటవీశాఖ సిబ్బంది సూచిస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు నరేందర్ సిద్ధంగా ఉన్నారు. నరేందర్, చూసిన పరిస్థితి ఇక్కడ చూస్తే నిజానికి కూడా చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. గ్రామ ప్రజలైతే ఎప్పుడు ఏ పులి వస్తుందో, పెద్ద పులి ఎటుకెళ్ళి వస్తుందో అని చెప్పేసి భయానక పరిస్థితులు అయితే ఉన్నాయి. వారం రోజుల నుండి ఫారెస్ట్ అధికారులకైతే కునుకు లేకుండా ఉంది. ఆ పెద్ద పులిని పట్టుకొని ఇక్కడున్న గ్రామ ప్రజలకి ఉపశమనం కలిగిద్దాము, స్వేచ్ఛగా బతికేందుకోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి 4 గ్రూపులుగా బృందాలుగా విడిపోయిన అధికారులు పెద్ద పులిని పట్టుకునేందుకోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎక్కడ కదలిక ఉంది, ఎక్కడ తిరుగుతుంది అని కనిపెట్టేందుకోసం ట్రాక్ కెమెరాలు కూడా అరేంజ్ చేసినా కూడా ఇంతవరకు కూడా ఆ పెద్ద పులి ఎక్కడ సంచరిస్తుంది అనేది వీరికి అంతు చిక్కకుండా ఉండింది. ముఖ్యంగా ఈ ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారులు వారం రోజులకి వెళ్ళి ఆ పెద్ద పులి కోసం రాత్రింబవళ్లు వెతుకులాడుతున్నారు. వెంకటాపురం మండలం రామప్ప సరస్సును ఆనుకొని ఉన్న బాణాలగుట్టలో ఈ పెద్ద పులి ఉన్నట్టు ఈ పశువుల కాపర్లు గుర్తించారు. ఒక్కసారిగా పెద్ద పులి గాండ్రింపు చేయడంతో అక్కడ ఉన్న పశువులన్నీ కూడా చెల్లచెదురు కావడంతో ఏంటి ఇలా జరుగుతుంది, ఏమైంది అని చెప్పేసి అని ఆ అరుపు విన్న రైతు కూడా పశువుల కాపరి పెద్ద పులి సంచరిస్తుందన్న విషయం జాగ్రత్త అదే అరుపు అయి ఉంటుంది అంటే ఆ పెద్ద పులి ఇక్కడే ఉంది అని చెప్పేసి తక్షణమే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ స్థానికులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో ఆ దాడ కోసం 20 మంది ఫారెస్ట్ బీట్ అధికారులు గాలిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి ఆధ్వర్యంలో 4 బృందాలుగా ఏర్పడి దానికోసం సంచరిస్తున్న వారంతా కూడా ఒక్కసారి అక్కడికి పరుగులు పెట్టడం జరిగింది. అయితే వీరు వచ్చినా కూడా అక్కడ పులి జాడైతే కనిపించలేదు. కానీ అరుపులు విన్న ఆ పశువుల కాపరి ఆ పశువులు చెల్లాచెదురు కావడం ఇక్కడే ఉన్నట్టుగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలంపేటలోని అడవులో ఉన్న రామప్ప సరస్సు ఆ ప్రాంతం లోపల జల్లెడబడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ట్రాక్ కెమెరాలు అయితే అరేంజ్ చేశారు. ఈ పాలంపేట సరౌండింగ్ లోని గ్రామ ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ పెద్ద పులి ఎటు నుండి దాడి చేస్తూ తెలియదు. ఇప్పటి వరకు అయితే పశువుల మీద కానీ అక్కడ కానీ వీటిని చంపిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. కాబట్టి ఆకలితో ఉంటుంది, మనుషులు అనేది ఎవరు అనేది చూడకుండా దాడి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ ఫారెస్ట్ అధికారి డోలి శంకర్ ఆధ్వర్యంలో సూచనలు చేస్తా ఉన్నారు. అలాగే ఆ పెద్ద పులికి వేటాడడం కానీ లేక ఏదైనా హాని తలపెట్టే ప్రయత్నం కానీ, తమ మీదకి దాడి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని చంపే ప్రయత్నం కానీ ఎవరు చేయకూడదు. చేస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. గతంలో చెప్పినప్పుడు కూడా మీరు ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశారు అన్నారు. అంటే అసలు పులి జాడకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి. ఒకవైపు రైతులు గాండ్రింపు విన్నాము అంటున్నారు, మరోవైపు పశువులు పారిపోయినటువంటి సిచ్యువేషన్స్ ను వాళ్ళు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ట్రాప్ కెమెరాస్ కు సంబంధించి వీళ్ళు ఏవైతే అటవీ శాఖ అధికారులు అరేంజ్ చేశారో వాటిల్లో ఏవైనా ఆధారాలు కనిపిస్తున్నాయా? అధికారులు ఏమంటున్నారు? లేదు, చూస్తున్నాయి. ఇప్పటి వరకు ట్రాప్ కెమెరాలు అమర్చినా కూడా ట్రాప్ కెమెరాల్లో ఆ పెద్ద పులి జాడ చిక్కలేదు. చిక్కకపోవడంతో ఎటుకెళ్ళి ఎక్కడ సంచరిస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. గతంలో కూడా 2 సార్లు పులులు ఇదే ప్రాంతానికి వచ్చాయి. ఇది 3వ దఫ. అయితే ఈ ట్రాప్ కెమెరాలలో చిక్కినట్లయితే అది ఎటుక తిరుగుతుంది అనే ప్రయత్నం చేసి అక్కడ దానికి కావాల్సిన మేత వేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసేవారు. కానీ దాని జాడ దొరకపోవడం, అది ఎక్కడ సంచరిస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ అధికారులు అడవి మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పశువుల కాపరికి వినపడ్డ శబ్దం ఆ పశువులు చెల్లాచెదురుగా ఉరకడం ఇక్కడ ఉందన్న విషయం తెలుసుకొని ఈ అధికారులకు తెలపడం వల్ల ఇక్కడికి వచ్చి ఇప్పుడు సెర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అందరినీ కూడా అప్రమత్తం చేసే పరిస్థితి ఉంది. జ్యోత్స్న. రైట్ నరేందర్. ఫోటో తీసుకోండి, వీడియో అది